పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రములు. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తున్నాం. నిలబడుతున్న మీ దాసుని కరుణించండి. అయోగ్యుని నాయన, మీ సన్నిధిలో నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మ పూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. నువ్వు పలుకలసిన దాన్ని నీకు బోధించేదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతున్నాండి. వాక్యం మీకు వెలుగులో పరీక్ష చేసుకుని యోగ్యంగా ప్రభు పనుల్లో పాలుపొంపులు పొందినట్లుగా మీ సహాయం మాకు దయచేయండి. దేవా, మీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకర లయపరచండి. మీ ప్రజలు వాక్యం మీదని మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుకున్నట్లుగా కృప చూపించమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. ఆ దినముల్లో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను, తెరేసు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలపబడినందున అతడు దాన్ని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేట రాజునకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో చెప్పెను అనే మాట రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. 22వ వచనము 2వ లైన్లో ఎస్తేరుతో చెప్పెను అని వ్రాయబడి ఉంది. ఈ సమయంలో చెప్పెను అనే ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది మరి చెప్పిన సంగతులు వ్రాయబడ్డట్లుగా మనము చూడవచ్చు. కొంతమంది ప్రభు ప్రజలు వేరే వారితో మరి కొన్ని మాటలు చెప్పినట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో మరి చెప్పెను అని ఈ మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ మాట రాయబడుతూ వచ్చిన 5 సందర్భాలను మనం చూద్దాం. ఈ మాట రాయబడిన సందర్భాల్లో దేవుడు మనకు ఏ వర్తమానం ఇస్తున్నాడో మనము దాన్ని గ్రహించి దానికి లోబడి ముందుకు సాగే వారముగా ఉండాలి. మొదటిగా ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనములో చెప్పెను అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ మొర్దెకై అనే వ్యక్తి రాణిగా ఉన్న ఎస్తేరుతో చెప్పినటువంటి ఒక సంగతిని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరితో చెప్పారు? మొర్దెకై ఎస్తేరుతో చెప్తూ వచ్చాడు. ఈ మొర్దెకై అనే వ్యక్తి
యూదుడు అంటే ఇశ్రాయేలీయుడు, నిజమైన దేవుడైన యెహోవాను ఎరిగినటువంటి వాడు. ఎస్తేరు కూడా మరి ఇశ్రాయేలుకు సంబంధించిన స్త్రీనే. గమనించండి, మరి ఈ యొక్క ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో మరి ద్వారపాలకులు ఇద్దరిని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. వారెవరంటే బిక్తాను, తెరేసు అనే ద్వారపాలకులు. గమనించండి, మరి ఈ ఇద్దరు వ్యక్తులు కోపంతో నిండి ఉన్నట్లుగా రాయబడింది. అంటే వారు కోపం వచ్చింది. వాళ్ళు రాజును చంపాలని చెప్పి ఆలోచన చేసుకుంటా వచ్చారు. అహష్వేరోషు రాజును చంపాలని చెప్పి ఆలోచన చేసుకుంటా వచ్చారు. ఆ సంగతి మరి మొర్దెకైకి తెలపబడింది. మొర్దెకై ఏం చేశాడంటే ఆ విషయాన్ని రాణిగా ఉన్న ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు ఏం చేసిందంటే మొర్దెకై పేరట రాజునకు ఆ సంగతి తెలియజేసింది. ఇది నిజమా కాదా అని రాజు విచారణ చేపించాడు. అది నిజమని తేలింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని, ఆ ద్వారపాలకులు ఇద్దరిని రాజు ఏం చేశాడంటే చంపించాడు. గమనించండి, ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో ఒక విషయాన్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొర్దెకై ఎస్తేరుతో చెప్పినటువంటి ఈ యొక్క మాటల ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంది అంటే, ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో చెప్పినటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అహష్వేరోషు రాజు మరణించకుండా కాపాడబడతా వచ్చాడు. ఆ ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలని చెప్పి ఆలోచన చేసుకున్నారు. ఆ సంగతి మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై నాకెందుకులే అని చెప్పి ఆ సంగతిని ఎస్తేరు చెప్పకుండా తన మనసులను పెట్టుకొని అలాగే ఉండిపోయాడు అనుకోండి, ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేసేవాళ్ళు? రాజును చంపేసేవాళ్ళు. మొర్దెకై ఎస్తేరుతో చెప్పటం ద్వారా రాజు మరి విచారణ చేపించాడు. అది నిజమని తేలేసరికి మరి తన యొక్క ప్రాణానికి ముప్పు తలపెట్టినటువంటి ఆ ఇద్దరిని చంపించాడు. అంటే మొర్దెకై మాటల ద్వారా రాజునకు ఏం కలిగింది? మేలు కలుగుతా వచ్చింది. మొర్దెకై చెప్పిన మాటల ద్వారా రాజు ఏం పొందాడంటే మేలు పొందాడు. చూడండి, ఇక్కడ మొర్దెకై మరి ఇతరులకు మేలు చేయాలి అనే మనసు కలిగిన వాడై తాను మేలు చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయములో ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని గురించి వ్రాయబడిన విషయాలను మనము గమనిస్తూ ఉంటున్నాం. మొదటి నుంచి మనము 4 వచనాలు చూసినట్లయితే మరి అక్కడ ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను భార్యతో కొన్ని మాటలు చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. నయమాను మరి సైన్యాధిపతి, సిరియా దేశపు సైన్యాధిపతి. ఈ నయమాను కుష్ఠరోగంతో బాధపడతా ఉన్నాడు. ఎన్నో విధాలుగా ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఆ రోగం పోలేదు. గమనించండి, మరి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసి అక్కడి నుండి మరి ఈ చిన్నదాన్ని చెరగా తీసుకొచ్చాడు. తన ఇంట్లో బానిసగా మరి పనిచేయడానికి ఉంచాడు. ఈ యొక్క ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను భార్యకు మరి పరిచర్య చేస్తూ ఆ ఇంట్లో ఉంటా ఉంది. చూడండి, ఈ యొక్క నయమాన్ అనే వ్యక్తి ఒక రకంగా ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి బాధ కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు.
తల్లిదండ్రులకు, తన దేశానికి, తన బంధువులకు ఆ చిన్నదాన్ని దూరం చేశాడు. మరి ఈ ఇశ్రాయేలు దేశం చిన్నది ఏం చేస్తూ వచ్చిందంటే, నయమాను భార్యకు ఒక విషయాన్ని చెప్పింది. ఆ విషయం ఏంటంటే, షోమ్రోను పట్టణంలో దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజను దగ్గరికి నయమాను వెళితే నయమానుకున్న కుష్ఠరోగమును ఆ దైవజనుడు పోగొడతాడు అనే విషయం నయమాను భార్య నయమానుతో చెప్పింది. నయమాను రాజు యొక్క అనుమతితో మరి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. మొదట ఎలీషా చెప్పినట్లుగా చేయడానికి నిరాకరించిన, ఆ తర్వాత దైవజనుడైన ఎలీషా చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి కుష్ఠరోగం ఏమైంది? తొలగిపోయింది. చూడండి, ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పినటువంటి మాటల ద్వారా నయమానుకున్నటువంటి కుష్ఠరోగం ఏమైంది? తొలగిపోయింది. అంటే ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను యొక్క మేలు కోరింది, నయమానుకు మేలు చేస్తూ వచ్చింది. మొర్దెకైని గురించి మనం చూస్తున్నాం. మొర్దెకై కూడా ఇతరుల యొక్క మేలు కోరే మనసు కలిగిన వాడు, ఇతరుల యొక్క మేలును కోరే వ్యక్తి. రాజు యొక్క మేలు కోరాడు, మరి రాజునకు మేలు చేసిన వాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఇశ్రాయేలు దేశం చిన్నదైతే తనకు బాధ కలిగించినటువంటి నయమాను యొక్క మేలు కోరి నయమానుకు మేలు కలగజేస్తూ వచ్చింది. గమనించండి, మన జీవితంలో మరి ఇతరుల యొక్క మేలును మనం కోరాలి. ఇతరుల యొక్క మేలును మనం కోరి ఇతరులకు మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. చాలాసార్లు మనము ఇతరుల యొక్క మేలును కోరము. ఏం కోరతామంటే ఇతరుల యొక్క నష్టాన్ని కోరతాం, ఇతరుల యొక్క కీడును కోరేవారంగా ఉంటాం. ఇతరులకు నష్టం కలగాలని, ఇతరులకు కీడు కలగాలని మనం కోరుకునే వారంగా ఉంటాం. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇతరులకు మేలు కలగాలని మనం కోరి వారికి మరి మేలు కలగజేయడానికి మనం ప్రయత్నించి మేలు కలగజేసే వారంగా మనం సిద్ధపరచబడాలి. గమనించండి, మొర్దెకై రాణిగా ఉన్న ఎస్తేరుతో చెప్పినటువంటి మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ మాటల ద్వారా మనకు ఇవ్వబడుతున్న వర్తమానం ఏంటంటే, మనము ఇతరుల యొక్క మేలు కోరాలి. ఇతరుల యొక్క మేలు కోరి ఇతరులకు మేలు చేసే వారంగా మనం ఉండాలి. ఇతరుల యొక్క కీడును మనం కోరకూడదు, ఇతరులకు మనం కీడు చేసే వారంగా మనము ఉండకూడదు. గడిచిన దినాల్లో మరి ఇతరుల యొక్క నష్టాన్ని, కీడును కోరి ఇతరులకు ఒకవేళ నష్టాన్ని, కీడును కలగజేసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో పరిశీలన చేసుకుని మరి క్షమాపణ కోరుకుని ఆ స్థితిని వదిలిపెట్టేసి ఇకనైనా ఇతరుల యొక్క మేలు కోరేవారంగా ఉండి ఇతరులకు మేలు చేసే వారంగా మనము సిద్ధపరచబడినట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలోని 3వ అధ్యాయము 4వ వచనం. 3:4 వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినాను, అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపండో లేదో చూతమని దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదున్న గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఇక్కడ కూడా మరి చెప్పి ఉండేను అనే మాట రాయబడింది. అంటే చెప్పాను అనే మాట రాయబడి ఉంది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మొర్దెకై మరి రాజు యొక్క సేవకులతో చెప్పినటువంటి మాటలను మనము గమనిస్తూ ఉంటున్నాం. మొర్దెకై రాజు యొక్క సేవకులతో చెప్పినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏం చెప్పాడు అంటే మనం చూస్తున్న 4వ వచనం చివరిలో, నేను యూదున్న గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. నేను యూదుణ్ణి గనుక ఆ పని చెయ్యజాలను అని చెప్పాడు. ఈ సందర్భం ఏంటంటే అహష్వేరోషు రాజు ఏం చేశాడంటే
మరి హామాను ఒక వ్యక్తిని హెచ్చించిన వాడుగా ఉన్నాడు. హామాన్ అనే ఒక వ్యక్తిని మరి హెచ్చించాడు. అంటే తన దగ్గరనున్న అధిపతులందరికంటే అతని యొక్క పీఠాన్ని ఎత్తుగా ఉంచాడు. అంతేకాదు తన సేవకులకు చెప్పాడు, మీరు హామాను ఎదుట మోకాల్లోని హామానుకు మీరు నమస్కారం చేయాలి అని. రాజు అలాంటి స్థితిని హామాను కలగజేశాడు. కాబట్టి రాజు సేవకులందరూ ఏం చేస్తున్నారంటే హామాను కనబడినప్పుడు ఆ హామాను ఎదుట మోకాల్లోని హామానుకు నమస్కారం చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మొర్దెకై కూడా రాజు దగ్గర ఉద్యోగం చేసే వ్యక్తి కాబట్టి మొర్దెకై కూడా ఏం చేయాలా, హామానుకు మరి హామాను ఎదుట మోకాళ్ళు నమస్కారం చేయాలి. అలా చేయడం అనేది మరి వాక్యానికి వ్యతిరేకం. అంటే దేవుడు మరి ఆ విధంగా చేయడానికి ఒప్పుకోడు. మనుషులు ఎదుట మోకాళ్ళుని మనుషులకు నమస్కారం చేసేది వాక్యానికి వ్యతిరేకమైన కార్యం. మరి యొక్క మొర్దెకై ఇశ్రాయేలీయుడు, అంటే యూదుడు కాబట్టి తనేమన్నా అంటే నేను యూదుణ్ణి, ఈ వాక్యానికి వ్యతిరేకమైన ఈ కార్యాన్ని నేను చెయ్యను అని చెప్పి రాజు సేవకులతో చెప్పాడు. రాజు సేవకులు అడుగుతున్నారు, ఎందుకు మేమందరం నమస్కారం చేస్తున్నాం కదా, నువ్వు కూడా నమస్కారం చెయ్యాలి. తనేమంటా వచ్చాయంటే నేను యూదుణ్ణి, నేను నిజమైన దేవుని ఎరిగిన వాడును, మరి ఈ కార్యమేమో వాక్యానికి వ్యతిరేకమైన కార్యం, నేను ఈ కార్యము చెయ్యను అని చెప్పాడు. చూడండి, ఇది ఏం చూపిస్తూ ఉంది అంటే మరి అందరు నమస్కారం చేస్తున్నారు, తాను నమస్కారం చేయటం లేదు. మరి మొర్దెకై రాజు యొక్క సేవకులకు చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకేం చూపిస్తున్నాయి అంటే మరి ఈ సందర్భం ద్వారా మనకు ఇవ్వబడుతున్న వర్తమానం ఏంటంటే మొర్దెకై ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అందరు నమస్కారం చేస్తున్నారు, తాను మాత్రము నమస్కారం చేయటం లేదు. అంటే ప్రత్యేకంగా తాను కనబడతా ఉన్నాడు. ప్రత్యేకత అనేది అతనిలో ఉంది. అందరూ మరి వాక్యానికి వ్యతిరేకమైన కార్యాన్ని చేస్తున్నారు, తాను మాత్రము ఆ కార్యాన్ని చేయటం లేదు. ప్రత్యేకంగా తాను ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రత్యేకత అనేది ఉండాలి. మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. మరి మనం ఉంటున్నటువంటి ప్రదేశాల్లో చాలామంది వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు, కానీ మనము వారి వలె వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు. మనం ప్రత్యేకంగా కనబడాలి. మనం చూసినప్పుడు అనేకులు మరి గ్రహించగలగాలి, వీళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు, వీళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రజలు, వీళ్ళు అందరిలాగా మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయరు, దేవునికి వ్యతిరేకమైన విధానంలో ప్రవర్తించరు, దేవునికి వ్యతిరేకమైన విధానంలో జీవించరు, దేవునికి వ్యతిరేకమైన విధానంలో ఏమాత్రం నడుచుకోరు. వీళ్ళ విధానమే వేరుగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుందని చెప్పి అనేకులు గుర్తించగలగాలి. పిల్లరా, మరి దేవుని ఎరగని వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన విధానంలో కార్యాలు చేస్తూ ఉంటారు. వారిలాగా మనం ఉండకూడదు. మన విధానము ప్రత్యేకంగా ఉండాలి. మన జీవితంలో ప్రత్యేకత ఉందా మనం పరిశీలన చేసుకోవాలి. మనము ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించాలి. మనలో ప్రత్యేకత ఉన్నట్లు అనేకులు గుర్తించగలగాలి. మనం దేవుని ఎరగిన వాళ్ళు ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నారో వారి వల్ల మనం జీవించకూడదు. వారు చేస్తున్నట్లుగా వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేయకూడదు. వారు చేస్తున్నట్లుగా వాక్యానికి విరోధమైన విధానంలో మనము ముందుకు సాగకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. ఏంటంటే మనలో ప్రత్యేకత ఉందా? ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. గమనించండి, మొర్దెకై రాజు యొక్క సేవకులతో మరి చెప్పిన మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ సందర్భం ద్వారా మనకు ఇవ్వబడుతున్న వర్తమానం ఏంటంటే మొర్దెకై ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నాడో ప్రభు కొరకు, మనం కూడా ప్రత్యేకంగా ప్రభు కొరకై జీవించాలి. అలాగే మూడో మాట మనం చూద్దాం.
చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పాను. ఈ వచనంలో కూడా చెప్పాను అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ దావీదు తనతో ఉన్న జనులతో చెప్పిన మాటలను మనము చూస్తూ ఉంటున్నాం. దావీదు తనతో ఉన్న జనులతో చెప్పిన మాటలు. ఈ సందర్భం ఏంటంటే, మరి దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు అరణ్యాల్లో కొండల్లో సంచరించవలసిన పరిస్థితి ఏర్పడింది. దావీదుతో కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. దావీదుతో ఉన్నవారు ఒక గుహలో లోపలి భాగంలో ఉన్నారు. అదే ప్రాంతానికి సౌలు తన సైన్యముతో కూడా దావీదును పట్టుకోవడానికి వచ్చాడు. వచ్చి సౌలు ఏం చేశాడంటే ఆ గుహలోనికి వెళ్ళాడు విశ్రాంతి తీసుకోవడానికి. సౌలేమో వెలుపల భాగంలో ఉన్నాడు. సౌలు దావీదును కానీ దావీదుతో ఉన్న జనులు కానీ చూడలేదు. దావీదుతో ఉన్న జనులు సౌలును చూశారు. ఇప్పుడు దావీదుతో ఉన్న జనులు దావీదు ఏమంటున్నారంటే, ఇదిగో నీకు బాధ కలగజేస్తున్నటువంటి యొక్క దావీదు, ఈ సౌలు నీకు దొరికాడు, కాబట్టి ఈ సౌలును చంపు అని చెప్పి దావీదుతో వారు అంటా ఉన్నారు. దావీదుతో ఉన్నటువంటి జనులు ఏమంటున్నారంటే, సౌలు నీకు దొరికాడు కదా, ఈ సౌలు నీకెంతో బాధ కలగజేస్తున్నాడు, ఈ సౌలును చంపేసేయి అని దావీదుతో అన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలుకు తెలియకుండా సౌలు దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ సౌలుకు తెలియకుండా సౌలు యొక్క వస్త్రపు చెంగును కొంచెం కోసాడు అంతే. వెంటనే దావీదుకు మనసు నొచ్చుకుంటా వచ్చింది. ఈ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, రాజుగా ఉండడానికి ఈ యొక్క వ్యక్తిని దేవుడు అభిషేకించిన వాడుగా ఉన్నాడు. మరి ఈ వ్యక్తిని చంపకూడదు అనుకుని ఏం చేశాడంటే తన జనులతో చెప్పాడు, మరి ఈ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడ్డవాడు, ఈ వ్యక్తి నేను చంపను అని తనతో ఉన్న జనులతో చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ దావీదు తనతో ఉన్న జనులతో చెప్పినటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఈ సందర్భం ద్వారా దేవుడు మనకిస్తున్న వర్తమానం ఏంటంటే, ఇక్కడ దావీదు మనుషుల చేత ప్రేరేపించబడ్డాడు. మనుషులు ఏం చెప్తున్నారు? చంపు చంపు అని చెప్తున్నారు. దేవుడు ఎవరినైతే అభిషేకించాడో దేవుని చేత అభిషేకించబడిన ఆ వ్యక్తిని చంపమని జనులు చెప్తున్నారు. జనులు అంటే ఇక్కడ మరి గమనించండి, దావీదుతో ఉన్న వారిలో దావీదు యొక్క బంధువులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ జనులు అంటే తన బంధువులు. ఇశ్రాయేలీలు అందరూ కూడా తనకేమవుతారు? బంధువులు అవుతారు. కాబట్టి ఇప్పుడు తనతో ఉన్న వారిలో ఇశ్రాయేలు ఉన్నారు. అంటే బంధువులు ఇప్పుడు దావీదును ప్రేరేపిస్తూ ఉన్నారు, సౌలును చంపు అని. అంటే మరి చేయకుండా కార్యాన్ని చేయమని దావీదును ప్రేరేపిస్తూ వచ్చారు. అయితే దావీదు ఏం చేయలేదు? ఆ కార్యం చేయలేదు. గమనించండి, మనుషులు తప్పు చేయమని పాపం చేయమని ప్రేరేపించినప్పుడు దావీదు ఏమాత్రం కూడా తప్పు చేయలేదు, పాపము చేయలేదు, జాగ్రత్త పడ్డాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఏవు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, మరి ఏవు భార్య ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని దూషించి మరణము కమ్ము అని ఏవుతో అంటా వచ్చింది. ఏవు భార్య ఏమంటుంది? దేవుని దూషించు అని ఏవుతో చెప్తా ఉంది. దేవుని దూషించడం అంటే అది పాపము చేయమని ఆమె ప్రేరేపిస్తూ వచ్చింది. ఇంట్లో ఉన్న భార్యనే మరి ఏవును ప్రేరేపిస్తూ వచ్చింది పాపము చేయమని. అయితే ఏవు ఒప్పుకోలేదు.
దేవుణ్ణి ఏమాత్రం దూషించలేదు. చూడండి, దావీదు బంధువుల చేత పాపము చేయడానికి ప్రేరేపించబడ్డాడు, కానీ దావీదు పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అలాగే ఏబు మరి తన కుటుంబంలో ఉన్న తన భార్య చేతనే పాపం చేయడానికి ప్రేరేపించబడతా వచ్చాడు, కానీ మరి తాను లోబడలేదు, పాపము చేయకుండా జాగ్రత్త పడ్డాడు. మన జీవితంలో కూడా మరి లోకములో మనుషుల చేత మనము కొన్నిసార్లు ఏం చేయబడుతున్నామంటే పాపము చేయడానికి ప్రేరేపించబడతా ఉన్నాం. మనుషులు ఏం చేస్తారంటే మరి కొన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయమని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. వారు బంధువులే కావచ్చు, మన కుటుంబంలో ఉన్నవారే కావచ్చు. ప్రేరేపించినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మరి వారి మాటలకు లోబడి మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారంగా ఉంటున్నాం. అలా మనం ఉండకూడదు. దావీదు ఎలాగైతే ఉన్నాడో, ఏబు ఎలాగైతే ఉన్నాడో మనం ఆ రీతిగా ఉండాలి. అంటే మనుషులు ప్రేరేపించినప్పటికీ పాపము చేయమని మనం పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయమని మనుషులు మనల్ని ప్రేరేపించినప్పటికీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రియులారా, మన జీవితంలో మరి మనుషుల చేత ప్రేరేపించబడి పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. దావీదు తన జనులతో చెప్పినటువంటి ఈ యొక్క మాట ఏదైతే ఉందో మరి ఈ సందర్భం మనకు ఆ సంగతిని మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి మనము ఇంతవరకు మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా చేశామేమో పరిశీలన చేసుకుని ఆ కార్యాలు మనం విడిచిపెట్టేసి, ఆ విధానం విడిచిపెట్టేసి మరి మనుషులు ప్రేరేపించినప్పటికీ మనం పాపం చేయకుండా ఎంతో జాగ్రత్తగా దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. అలాగే 4వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యములు 12:15. అందుకు వారు, నీవు పిచ్చిదానివన్రి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఈ వచనములో కూడా మరి చెప్పెను లేక చెప్పినప్పుడు అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా మరి చెప్పెను అనే మాట రాయబడింది. ఇక్కడ రోదే అనే చిన్నది ఆ ఇంట్లో ఉన్న వారికి చెప్పిన మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో మరి పేతురు చెరసాలలో వేయబడ్డాడు. దేవుడు తన దూతను పంపించి మరి చెరసాలలో ఉన్న పేతుని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. అది రాత్రి వేళ. మరి మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు ఏం చేశాడంటే ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. వచ్చి తలుపు తడుతూ వచ్చాడు. తలుపు తడుతూ ఉన్నాడు. మరి పిలుస్తూ ఉన్నాడు లోపల వాళ్ళని. అప్పుడు రోదే అనే చిన్నది ఆలకించడానికి తలుపు దగ్గరికి వచ్చింది. పేతురు యొక్క స్వరాన్ని వింది. విని ఆమె ఏం గ్రహించిందంటే వచ్చిన వ్యక్తి పేతురే అని గ్రహించింది. వచ్చిన వ్యక్తి ఎవరు? పేతురే అని చెప్పి గ్రహించింది. మరి ఆమె ఏమైతే గ్రహించిందో అది వాస్తవమే. ఎందుకంటే వచ్చిన వ్యక్తి ఎవరు? పేతురే. చూడలే ఆమె పేతుర్ని. పేతురు యొక్క స్వరాన్ని విని వచ్చిన వ్యక్తి పేతురే అని చెప్పి ఆమె గ్రహించింది. ఆమె తలుపు తీయకుండా ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న వారి దగ్గరికి పోయి చెప్పింది, ఇదిగో పేతురు వచ్చాడు అని. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు పిచ్చిదానివి అన్నారు. అప్పుడు ఏం చేసిందంటే మరి నేను చెప్పేది వాస్తవమే, పేతురు వచ్చాడు అని దృఢంగా చెప్తా వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న వారికి దృఢంగా చెప్తా వచ్చింది. ఆమె ఏదైతే గ్రహించిందో దాన్ని దృఢంగా ఆ ఇంట్లో ఉన్న వారితో చెప్పింది. ఆ తర్వాత చూస్తే వచ్చిన వ్యక్తి ఎవరు? పేతురే. చూడండి, ఇక్కడ ఈమె ఏదైతే గ్రహించిందో అది అక్కడున్న వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోదే అనే చిన్నది అక్కడున్నటువంటి మరి ప్రజలకు చెప్పినటువంటి మాటలను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భం మనకు ఏం చూపిస్తుంది అంటే ఆమె ఏదైతే గ్రహించిందో దాన్ని దృఢంగా చెప్తా వచ్చింది.
గట్టిగా చెప్తా వచ్చింది. అలాగే మనం కూడా మనం గ్రహించిన విషయాన్ని, మనం గ్రహించినటువంటి నిజాన్ని, మనం గ్రహించినటువంటి వాస్తవాన్ని ఇతరులకు మనం ఏం చేయాలంటే గట్టిగా చెప్పాలి. మనం ఏం గ్రహించాము? మనము దేవుని గురించి, మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల గురించి ఒకసారి ఆలోచన చేస్తే, మరి దేవుని గురించి, ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాల గురించి మనం ఏం గ్రహించామంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి గ్రహించాం. మరి ఈ గ్రహించిన విషయాన్ని ఏం చేయాలి? ఇతరులతో మనం చెప్పాలి. అలాగే యేసు ప్రభువారు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో బలయ్యాడని చెప్పి మనము గ్రహించాం. ఆయన సమాజపడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు అని ఈ విషయాలను మనం గ్రహించాం. గ్రహించిన ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? అనేకులకు చెప్పాలి. యేసు ప్రభువారు పాపుల మీద మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు సిలువలో బలైపోయాడు, ఆయన సమాజపడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు అనే విషయాలు మనం ఏం చేయాలి? చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం ఉందని మనము గ్రహించాం, ఆ విషయాన్ని కూడా చెప్పాలి. అలాగే యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకం ఉంది అని కూడా మనం గ్రహించాం, ఆ విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? చెప్పాలి. అంటే రక్షణ లేకుండా, దేవుని ఎరగకుండా, ప్రభుని అంగీకరించకుండా ఎవరైతే ఉన్నారో మరి వారికి మనం ఎరిగినటువంటి ఈ వాస్తవాన్ని, మనం గ్రహించినటువంటి యొక్క వాస్తవాలన్నీ కూడా ఏం చేయాలంటే ప్రకటించాలి, తెలియజేయాలి. చాలాసార్లు మనం ప్రభుని గురించి మనం ఎరిగినటువంటి వాస్తవాల్ని ఇతరులకు చెప్పలేకపోతా ఉన్నాం, ఇతరులకు చెప్పే విషయం తప్పిపోతూ ఉన్నాం. గమనించండి, మరి ఎవరైనా రక్షణ లేనటువంటి వారు మన యొద్దకు వస్తే, లేక రక్షణ లేనటువంటి వారిని మనం కలిసినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎరిగినటువంటి యొక్క వాస్తవాలను వాళ్ళతో పంచుకోవాలి. అట్లా మనం ఇతరులకు సువార్త అందించాలి. అట్లా మనం ఇతరులకు ప్రభు యొక్క ప్రేమను మనం పంచేవారంగా ఉండాలి. గమనించండి, ఈ రోదే అనే చిన్నది ఆ ఇంట్లో ఉన్న వారితో చెప్పినటువంటి ఈ మాటలను గురించి మనం చూస్తున్నాం. మరి ఈ సందర్భం ద్వారా మనకు ఇవ్వబడుతున్న వర్తమానం ఏంటంటే, మనం ఎరిగిన వాస్తవాన్ని, మనకు తెలిసినటువంటి నిజాన్ని అనేకులకు చెప్పాలి. అంటే ప్రభువుని గురించి మనం అనేకులకు చెప్పేవారంగా ఉండాలి. ఆ విధంగా మనం సిద్ధపరచబడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, దేవుని బిడలంగా మరి కనీసం వారంలో ఒక్కరికైనా ప్రభువుని గురించి మనం ఎరిగిన యొక్క వాస్తవాల్ని తెలియజేయాలి. మరి ఇంకా అవకాశం ఉంటే వారంలో ఇద్దరికి, అట్లా మనము మరి దేవుని కొరకు పనిచేయాలి, అనేకులకు సువార్త అందించాలి. రక్షించబడ్డాం, మనము ప్రభు బిడ్డలుగా చేయబడ్డాం, ప్రభు యొక్క బలలో పాలుపొందు పొందుతున్నాం. మరి ప్రభు బలలో పాలుపొందు పొందేవారు కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే ఆయన యొక్క మరణాన్ని ప్రచురించాలి. అంటే ప్రభుని గురించి అనేకులకు చెప్పాలి. కాబట్టి మనము ఇతరులకు సువార్త చెప్పే విషయంలో భారం కలిగి ఉండాలి. ఇతరులకు ప్రభు యొక్క ప్రేమను గురించి తెలియపరిచే విషయంలో మనం ఆసక్తి పరులంగా జీవించాలి. ఆ విధంగా మన జీవితం ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలాగే చివరికి 5వదిగా ఇంకొక మాట మనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు. గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాను. ఇక్కడ కూడా చెప్పాను అనే మాట రాయబడింది. ఇక్కడ ఎవరు చెప్పిన మాట రాయబడింది? దానియేలు చెప్పిన మాట. గమనించండి, నెబుకద్నెజరు రాజు ఒక కలగన్నాడు. దాని యొక్క కలను, దాని యొక్క భావాన్ని చెప్పమని అడిగాడు. అంటే కలగని దాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు కలను, దాని యొక్క భావాన్ని కూడా చెప్పమని అడుగుతా వచ్చాడు. అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి.
మరి దానియేలు అలాగే దానియేలు యొక్క స్నేహితులు దేవునికి ప్రార్థన చేశారు ఆ మర్మాన్ని తెలుసుకోవడానికి. దేవుడు ఆ యొక్క మర్మాన్ని బయలుపరచున్నట్లుగా దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడంటే దానియేలుకు ఆ యొక్క మర్మాన్ని బయలుపరిచాడు. రాజు ఏ కలగన్నాడో దాన్ని దేవుడు దానియేలుకు తెలియజేశాడు. ఆ కల యొక్క భావం ఏంటో కూడా దానియేలుకు దేవుడు తెలియజేశాడు. వెంటనే దానియేలు ఏం చేశాడంటే మరి దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ వచ్చాడు. అట్లా దేవునితో మాట్లాడుతూ లేక దేవుని ఘనపరుస్తూ పలుకుతూ వచ్చినటువంటి మాటలే మరి 23వ వచనంలో వ్రాయబడిన మాటలు. మరి చివరిలో తను ఏమంటున్నా అంటే రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివి అని దానియేలు చెప్తా వచ్చాడు. చూడండి, దేవునితో ఏమంటున్నా అంటే రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసావు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవునితోనే చెప్తా ఉన్నాడు, నీవే నాకు తెలియజేసితివి, నీవే మాకు తెలియజేసితివి అని తాను చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ దానియేలు దేవునితో చెప్తున్నటువంటి యొక్క మాట ద్వారా మనకు ఇవ్వబడుతున్న వర్తమానం ఏంది అంటే ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నా అంటే మరి దేవుణ్ణి గణపరుస్తున్నాడు. నీవే మాకు తెలియజేశావు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవే మాకు తెలియజేశావు. ఈ మాట ఏం చూపిస్తుందంటే తాను దేవుని గణపరుస్తున్నట్లుగా చూపిస్తూ ఉంది. నా శక్తిని బట్టి నేను దీన్ని తెలుసుకున్నాను, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను తెలుసుకున్నాను, నాకున్న భక్తిని బట్టి నేను తెలుసుకున్నానని చెప్పి అంటల్లా, నీవే తెలియజేసావు అని చెప్పి తను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా బలం కాదు, నా మంచితనం కాదు, నీవేనయ్యా తెలియజేసావు అని తను పలుకుతూ ఉన్నాడు. అలాగే యేసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యేసేపు కూడా మరి ఆ ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ఆ ఫరో కన్నటువంటి కళ్ళ యొక్క భావాన్ని తెలియజేసే సమయంలో ఏమన్నా అంటే మరి నా వల్ల కాదు, దేవుడే ప్రత్యుత్తరం ఇస్తాడు, మంచిగా మరి తెలియజేస్తారని చెప్పి అంటా వచ్చాడు. అంటే నా వల్ల కాదు, దేవుడే అని దేవుని గణపరిచాడు. దానియేలు కూడా నీవేనయ్యా తెలియజేసావంటా ఉన్నాడు. అంటే వీళ్ళు దేవుణ్ణి గణపరిచిన వారుగా ఉన్నారు. ఎవరిని గణపరిచారు? దేవుణ్ణి గణపరిచారు. ప్రియులారా, వారిని వారు గణపరుచుకోలేదు, వారిని వారు హెచ్చించుకోలేదు, వారిని వారు గొప్ప చేసుకోలేదు. దేవుణ్ణి గణపరుస్తున్నారు, దేవుణ్ణి హెచ్చిస్తున్నారు, దేవుని గొప్ప చేస్తూ ఉన్నారు. మనం కూడా మరి దేవుణ్ణి హెచ్చించాలి, దేవుని గణపరచాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి. మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనం దేవుణ్ణి హెచ్చించే వారంగా సిద్ధపరచబడాలి. దానియేలు చెప్పినటువంటి యొక్క మాట మనకు ఏం బోధిస్తుంది అంటే మనం దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని హెచ్చించాలి, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఆ విధంగా మన జీవితం ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. లోకంలో మనం చూస్తే చాలామంది మరి దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు, వారిని వారు బాగా హెచ్చించుకునేవారుగా, వారిని వారు పొగుడుకునేవారుగా, వారిని వారు గొప్ప చేసుకునేవారుగా కనబడతా ఉన్నారు. చాలామంది మరి దైవ సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా మనము గమనించినప్పుడు దేవునికి స్థానం అనేది అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఆ దైవజనునికి ఎక్కువైనటువంటి ప్రాముఖ్యత ఉన్నట్లుగా కనబడుతుంది అన్నమాట. వీళ్ళని గమనించిన మన జీవితంలో మరి మనల్ని మనం తగ్గించుకోవాలి కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనము దేవుని హెచ్చించేది నేర్చుకోవాలి, దేవుని గొప్ప చేసేది నేర్చుకోవాలి. దేవుడు మనల్ని వాడుకున్నప్పటికీ, దేవుడు మన ద్వారా కార్యాలు జరిగించినప్పటికీ మనము మరి మనల్ని మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు. దేవుణ్ణి హెచ్చించే వారంగా, దేవుణ్ణి గొప్ప చేసే వారంగా మనము ఉండాలి. అలా మన జీవితం ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో చెప్పాను అనే మాటను ఆధారం చేసుకుని 5 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిగా మొర్దెకై ఎస్తేరుతో చెప్పినటువంటి మాటలు.
ఆ సందర్భం మనకు ఏం చూపిస్తూ ఉంది, ఏం నేర్పిస్తుంది అంటే మనము ఇతరుల యొక్క మేలు కోరాలి, ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలి అనే విషయాన్ని మనకు బోధిస్తూ ఉంది. రెండవది, మొర్దెకై రాజు యొక్క సేవకులతో చెప్పినటువంటి మాటలను చూస్తూ వచ్చాం. ఆ సందర్భం మనకు ఏం బోధిస్తూ ఉంది అంటే మనము ప్రభు కొరకే ప్రత్యేకంగా జీవించాలనే విషయాన్ని బోధిస్తూ ఉంది. మూడవది, దావీదు తనతో ఉన్న జనులతో చెప్పిన మాటలను మనం చూస్తూ వచ్చాం. ఆ సందర్భం ద్వారా మనకు ఏం బోధించబడుతుంది అంటే మనము మరి మనుషుల చేత ప్రేరేపించబడి మనుషులు పాపము చేయమని ప్రేరేపించినప్పుడు పాపము చేయకుండా మనం ఎంతో జాగ్రత్త పడే వారంగా ఉండాలి అనే విషయాన్ని మనకు బోధిస్తూ ఉంది. అలాగే నాలుగోది, రోదే అనే చిన్నది ఆ ఇంట్లో ఉన్నటువంటి వారితో చెప్పిన మాటలను మనం చూస్తూ వచ్చాం. ఆ సందర్భం మనకు ఏం బోధిస్తూ ఉంది అంటే మనము మరి ప్రభుని గురించి, ప్రభు విషయాలను ఏవైతే గ్రహించామో, తెలుసుకున్నామో వాటిని అనేకులకు తెలియజేసే వారంగా ఉండాలని బోధిస్తూ ఉంది. అంటే సువార్త ప్రకటించే వారంగా ఉండాలని బోధిస్తూ ఉంది. ఐదవదిగా, దానియేలు మరి దేవునితో చెప్పినటువంటి మాటలను మనం చూస్తూ వచ్చాం. మరి ఆ సందర్భం మనకు ఏం చూపిస్తుంది అంటే మనం దేవుని గొప్ప చేయాలి, దేవుని హెచ్చించే వారంగా ఉండాలి. ఈ 5 అనుభవాలు మనలో ఉన్నాయా? మనం పరిశీలన చేసుకుందాం. గమనించండి, ఇతరుల యొక్క మేలు కోరి ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా మనం జీవించాలి, మనుషులు పాపము చేయమని ప్రేరేపించినప్పుడు పాపం చేయకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి, మనం ఎరిగిన విషయాన్ని, ప్రభుని గురించి మనం గ్రహించిన విషయాల్ని అనేకులకు తెలియపరచాలి, మనము దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి. ఈ అనుభవాలు ఉన్నాయా? మనం పరిశీలన చేసుకుందాం. ఈ విషయాల్లో ఎక్కడ మనం తప్పిపోతున్నామో మనం ఎరిగి గ్రహించి మరి తప్పిపోతున్న ప్రతి సందర్భం విషయమే క్షమాపణ కోరుకుని సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.